ఈ మంచము దేనికి సాదృశ్యము అని అంటే మంచి విశ్రాంతికి, లేకపోతే ఉండడానికి. 2 సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 11 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దావీదు పడక మీద పడుకొని కలలు గంటా ఉంటున్నాడు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ, చక్కటి అందమైనటువంటి ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉంటుంటే ఈయన త్రొంగి చూస్తూ ఉంటున్నాడు, అనాలోచనగా చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో అది పక్క మీద పడుకొని అనాలోచనగా కలలు చేయడానికి కాదు, నిద్రకు సాదృశ్యం. ఇదిగో మంచం మీద పడుకున్నావా, నువ్వు చక్కటి విశ్రాంతి పొందుకొని నువ్వు ఈరోజు మంచం మీద పడుకొని అనేక వ్యక్తులు అనేకమైనటువంటి యవనస్తులు ఏం చేస్తున్నారు అంటే దుప్పటి గప్పుకొని సెల్ ఫోన్లు చూసుకుంటా నమ్మలంగా పడుకుంటా ఉన్నారు. సౌండ్ కూడా రానియరు, పక్క వారికి కూడా తెలియనియరు. వీళ్ళు సౌండ్ కూడా పక్క వారికి కూడా రానియరు. అలాంటి అదృశ్యాలు చూస్తూ ఉంటారు వీళ్ళంతా, మూర్ఖులు. ప్రేమైన దేవుని సంగమా, ఆ పడక ఏదైతే ఉందో నీకు మంచిది. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. అక్కడ 16వ వచనం చదవండి. చదవండి, అందరు చదవండి అమ్మా, అందరు చదవండి, అందరు ఒకేసారి. ఎవడును దీపము ముట్టించి ఎవడు పాత్రలో కప్పి వెయ్యడు, మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చేవారికి ఆగపడవలెను. దీపస్తంభము మీద దానిని పెట్టుము. ఇది ఎక్కడ పెట్టాడంటే ఈ యొక్క దీపము మంచం కింద పెట్టాడు. ఈ మంచం కింద పెట్టినటువంటి వాడి వ్యక్తి ఏమంటున్నాడు, ఎవడు కూడా దీపమును ముట్టించి పాత్ర వేసి దాన్ని కప్పు వేసి దాని యొక్క మంచం కింద ఎవడు పెట్టడు. ఎందుకంటే అక్కడ మొత్తము చీకటిగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ నువ్వు దీపము ముట్టించి ఇదిగో ఇలాంటి దాంట్లో యొక్క దీపస్తంభం మీద పెడితే ఇల్లు మొత్తము వెలుగు కల్పిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు కూడా నీవు అదే మంచం కింద పెట్టుకొని అదే దీపం వల్లే ఉంటా ఉన్నావా, నీవు ఇంకా అదే దీపం వల్ల నువ్వు ఇంకా వెలుగునియ్యలేకపోతా ఉంటున్నావా? చూడండి, వెలుగునిచ్చే జ్యోతి వల్ల నువ్వు ఉండాలి. నువ్వు మంచము కింద పెట్టే దీపము వల్లే ఉంటున్నావా, కంచము కింద పెట్టే దీపము వల్లే ఉంటున్నావా, లేకపోతే కుంచము కింద పెట్టే దీపము వల్లే ఉంటున్నావా? ఈరోజు నువ్వు ఏ దీపము వల్లే ఉంటున్నావు? నీవు చెప్పండి. నీవు వచ్చినవా మందిరంలోకి వస్తే నువ్వు వెలిగింపబడాలి. అనేకులకు ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని వెలిగించుకుంటా పోతుంటే ఎంత వెలుగవుతుందండి. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఈ లైట్ ఉన్నది, ఈ లైట్ నేను ఈ కిందికేసి భూమిలో నుంచి పెడితే ఎంతవరకు వెళ్తురు వస్తుంది చెప్పండి. నా మాట అర్థం కాలేదు కదా. ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ నేను కింద పెడితే పైనకు వెళ్తురు వస్తుందా? మంచం కింద పెట్టాను అనుకోనండి, అది వెళ్తురు వస్తుందా? ఏం నరసింగ్ గారు, కంచం కింద పెట్టాను అనుకోండి, అది వెళ్తురు వస్తుందా? కొంచెం కింద పెట్టాను అనుకోండి, అది వెళ్తురు వస్తుందా? చూడండి ప్రియమైన దేవుని సంగమా, నీవు ఏ విధంగా ఉండాలి అని అంటే దీపం స్తంభము మీద దీపము వెలిగించే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే ప్రతిరోజు నువ్వు వెలిగించబడతావు, నలుగురికి వెలిగించగలుగుతా ఉంటావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వెలిగించబడకపోతే ఈ సంఘం ఎలా వెలిగింపబడతా ఉంటుంది చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడంటా ఉన్నాడు, ఎవడును దీపమును ముట్టించి పాత్రలు కప్పివేయడు కానీ ఇదిగో మంచము కింద పెట్టువాడు కానీ లోపలికి వచ్చే వారందరికంట. చిమ్మని చీకటి కరెంటు పోయినప్పుడు ఈ రోజులలో మంచి మంచి ఛార్జింగ్ బల్బులు అవన్నీ ఉన్నాయి, సెల్ ఫోన్ లైట్లు ఉన్నాయి, కానీ పూర్వీకుల దగ్గర కిరోసిన్ కూడా లేదండి. ఆ కిరోసిన్ పోస్తే 2 లీటర్లు 3 లీటర్లు పోస్తే దాన్ని బాగా ఆదా చేసుకునేవారు.
ఆ బుడ్డిలో ఆ బుడ్డిలో నూనె పోసి దాన్ని ఒక దారం పెట్టేసి పైన పెట్టేసి ఇక్కడ ఆ దీపస్తంభం మీద పెట్టేవారు. ఆ దీపస్తంభం మీద పెడితే ఆ ఇల్లు మొత్తం వెలుతురునిస్తాదో ఉంటుంది. ఆ ఇల్లు మొత్తము ప్రకాశమైనటువంటి వెలుగుతో నింపబడతా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ కుంచం కిందనో ఆ మంచం కిందనో లేకపోతే ఆ కంచం కిందనో పెడితే వారికి ఆ ఇంటికి వెలుగు అనేది ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. సామెతల గ్రంథము పడుకున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదవు, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనమును వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. చూడండి ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు కొంతమంది కలవరిస్తూ ఉంటారు. రన్నరు ఇక్కడ కలవరించేవాళ్ళు పగలంతా ఏదైతే చేసి ఉన్నారో ఆ రాత్రి అంతా దాన్ని కలవరిస్తూ ఉంటారు, భయపడతా ఉంటారు, పక్కోడిని కూడా భయపెడతా ఉంటాడు. ఈ మధ్య మేము ఇక్కడ చర్చిలో పడుకున్నాము. కుటుంబ ఆశీర్వాద కూడికి అయిపోయిన తర్వాత చిన్నలకి ఏదో పురుగు వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ కూర్చొని చదువుకుంటా ఉన్నా. చదువుకుంటే 4 వ్యక్తులు మొత్తం చర్చి మొత్తం ఒకటే చేసేసారు. అంటే తిరిగి మొత్తం ఒకటి కలవరిస్తూ ఉంటాడు, బొబ్బలు పెడతాడు. ఇక బండిగా నిద్ర మంచం ఎక్కిందంటే కథము బండి ఏ విధంగా పోతుందంటే ఇక రన్వే మీద ఎట్లా పోతుందో అంటే అందరికీ వస్తుంది, గురక వస్తుంది, రాదు అని నేను చెప్పట్లేదు. కానీ మనము మంచం మీద చాలా జాగ్రత్తగా పడుకోవాలి. మంచం మీద ఉన్నప్పుడు చాలా చక్కనటువంటి మంచి దేవుని ఆలోచనతో నువ్వు పడుకున్నట్లయితే ఏ కలలు రావు నీకు. ఇదిగో మంచం మీద పడుకున్నప్పుడు చెడు తలంపులు కానీ చెడు ఆలోచనలు వచ్చిన ఎడల అది నీవు దూరంగా పంపించేసేయాలి. నీవు పడుకుంటున్నప్పుడు సెల్ ఫోన్ నీకు దూరంగా పెట్టుకొని పడుకో. ఏమవుతుంది? పడుకున్నప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. స్తోత్రం ప్రభువా, దేవానికి స్తోత్రం, మమ్మల్ని కాపాడండి ప్రభువా. ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ప్రభువా దేవానికి స్తోత్రం. ఎవడో ఫోన్ చేస్తాడు, హలో, వాడు ఫోన్లో నుండి హలో అంటాడు, హలో, ప్రభువా దేవా స్తోత్రం. ఎప్పుడండి నీకు ఉపవాసం ఉన్నది చెప్పండి? నీ దినమంతా దీని మీదనే పెట్టి ఉన్నావు. ఇదేమో ఎక్కడో ఒక మూల చోటన నీకు ఎవరికి కనబడరాని చోట్ల. ఇప్పుడు ఎందుకంటే సెల్ ఫోన్లో అన్ని వాక్యాలు దొరుకుతున్నాయి కాబట్టి బైబిల్ పక్కన పెట్టేశాడు, సెల్ ఫోన్లో చూసుకుంటా ఉంటాడు. ఏం చెప్తున్నావురా? బైబిల్ చదువుతున్నాడు డాడీగో, వాక్యం చదువుతున్నాడు మమ్మీ. ఎంత దూరం ఉంచాలో అంత దూరం ఉంచాలి. ఈ సెల్ ఫోన్తో ఎంత నాశనం అయిపోయింది తెలుసా? ఒక కుటుంబం మీకు తెలుసా? ఈ రీసెంట్లీగా జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక కార్మిక నగర్లో ఉన్నటువంటి ఒక కుటుంబం, వారు ఇన్స్టాగ్రామ్లో పరిచయమై పట్టుమని 20 సంవత్సరాలు కూడా లేదు ఆ అమ్మాయికి. 10th క్లాస్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమై అబ్బాయికి అక్కడెక్కడో ఉంటాడు వాడు, నల్లగొండ డిస్టిక్లో. ఆయి అంటే ఆయి పెట్టుకున్నారు, బాయి అంటే బాయి పెట్టుకున్నారు, రా పోరా అన్నీ కలుసుకొని ఒక బిడ్డే తల్లిని చంపేసిందండి.
సుత్తి తీసుకొని బాగా కొట్టి కొట్టి చంపేసింది. కొరి ప్రాణంతో ఉంది. వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మరల కొరి ప్రాణంతో ఉన్నది ఈమె, ఆయాసంతో ఉంటే అరే మరలా వానికి ఫోన్ చేసి మరలా వచ్చి మరలా కొట్టించేసి చెప్పింది. అలాంటి కూతుర్లు తేలారండి ఈరోజు. నిజమండి, అలాంటి కూతుర్లు తేరారు. ఆమె ఎవరు తెలుసా? తెలంగాణలో ఉన్నటువంటి మంచి గాయకురాలు ఆమె. చాకలి ఐలమ్మ అయినటువంటి ముని మనవరాలు, చనిపోయినటువంటి అంజలి సిస్టర్ గారు. ముని మనవరాలు ఆ రోజు తెలంగాణ యొక్క ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలలో తన యొక్క నానమ్మ విపరీతమైనటువంటి అది చేసి పోరాటానికి సారథం పలికి అదే ప్రకారంలో అదే బాటలో సహోదరి అక్కగారు కూడా బాటలు నడిచారు తెలంగాణ. అప్పుడు తెలంగాణ గొడవలు బాగా తిరిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఈ చదువుకునే వారికి ఫోన్లు ఎందుకు? ఈ మధ్య రాసిస్తే స్కూల్లో ఏవి పుస్తకాలలో రాయడంకు చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఈ సెల్ ఫోన్లలో పంపిస్తూ ఉన్నారు. ఈ హోంవర్క్ ఇంట్లో మొత్తం పెట్టే కానీ కథం, వాడు చదువుతున్నాడో అర్థం కాదు, వాడు రాయిస్తున్నాడో అర్థం కాదు. అసలు డిజిటల్స్కు మనం అలవాటు పడిపోయినాం మనమంతా. చూసారా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కరోజు మా కుటుంబంలోనే నేను చెప్తా ఉన్నాను, మా బంధువుల కుటుంబంలో చెప్తా ఉన్నాను, వినండి. ఇంటి పక్కనే ప్రియుడు, ఎప్పుడో 9వ క్లాసుల నుంచి పరిచయం అంట. మంచిగా చక్కగా 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్నది. సర్లే వివాహం చేసి మంచిగా పంపిద్దామని అనుకున్నది మా అక్కగారు, మా మీనమామ కూతురు బిడ్డ. ఏం చేస్తుంది ఆమె? ముందు తెలుసు ఆమెకి ఏమని, వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాడన్న విషయం తెలిసిన తర్వాత వివాహంకు అన్ని సంబంధాలు చూసింది, సంబంధం కూడా మాట్లాడింది. నేనే వారిని బాగా గద్దించాను. ఏమని? అనిల్ కూడా ఉన్నాడు ఆ రోజు. అమ్మా, ఎందుకు ఆ చిన్నపిల్లకి ఇప్పుడే పెళ్లి చేస్తూ ఉన్నారు, గొంతు కోస్తూ ఉంటున్నావు, నీ జీవితమే ఖరాబ్ అయిపోయింది, చిన్నతనంలో వివాహం చేసుకొని. అది కాదు తమ్మి, ఎన్నో చెప్పడానికి ప్రయత్నం. ఆమె అసలు మాట నాకు చెప్పట్లేదు. ఆమె చెప్పకపోయేసరికి సర్లే మరి మీ ఇష్టం కానివ్వండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వారం రోజులలో పెళ్లి నిశ్చితార్థం పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చారు, అన్ని డబ్బులు మొత్తం అన్ని నగలు అన్ని సిద్ధపాటు చేసుకున్న తర్వాత ఏ ఇంటికాడనైతే బంధువుల యొక్క ఇంటికాడు ఉన్నారో ఆ ఇంటికి వచ్చి అతను తీసుకెళ్ళిపోయారు. అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన తర్వాత కథ ఏమైపోతుంది? పరువు. ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే ఏ విధంగా చేసుకోవాలనేది ఏమీ అర్థం కాని స్థితిలో ఉండిపోయింది. ప్రేమైన దేవుని సంగమా, ఆ కుటుంబము చిన్న భిన్నంలో అవుతూ ఉంటుంది, ఆ కుటుంబము రోదనకు గురవుతూ ఉంటుంది. చూడండి ఎంత చంచలమైనటువంటి మనసు. ఇప్పుడు ఏమనిపించదు. నేను కూడా అదే వయసుల నుంచి వచ్చినవన్నీ చెప్తా ఉన్నాను. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నరుడు కాడి మోయాలి, బరువును మోస్తే ఇలాంటి చిల్లర పనులు ఏది చేయడండి. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ ఉన్నటువంటి తల్లులు పిల్లలకు నేను చెప్తా ఉన్నాను, చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను, దయచేసి మీకు లేకపోయినా కానీ సాతానుగాడు ఆ దురాలోచన మీకు తీసుకొచ్చి పెట్టే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రేమైన దేవుని సంగమా, మీ బిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని నమ్మిన మీ బిడ్డలే మిమ్మల్ని సంపచ్చు. ఈరోజు ఎంతోమంది వివాహం చేసుకొని అదేదో హనీమూన్కి వెళ్ళిన తర్వాత భర్తలను చంపుతూ ఉంటున్నారు. అదేందో మాయ రోగం. చూడండి ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మంచం మీద ఉంటున్నప్పుడు ఏ అనాలోచనకు నువ్వు గురిగా కూడదు, ఏ దురాలోచనకు నువ్వు గురిగా కూడదు. ఎందుకు అనంటే నీ దీపము వెలిగించే దీపంగా ఉండాలి. హల్లెలూయా.